ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేద్దామండి. పిల్లలందరూ మేడపైకి ఇలా ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నారు అనమాట. అయితే చూడండి పిల్లలు ఎంత చక్కగా రెడీ అయి ఉన్నారో, ఎంత హ్యాపీగా ఉందండి. పిల్లలు ఇలా చక్కగా రెడీ ఉంటే, ఆడపిల్లలు ఉంటేనే అండి ఇంటికి అందము కళ. నిజంగా చెప్పాలంటే మొత్తం ఇంకా హిందూ ప్రకారమే అనమాట పెళ్ళి అయితే చేసింది. అయితే వాళ్ళు హిందూస్ అనమాట, అమ్మాయి సైడ్ వాళ్ళు. ఇంకా అది మేము ఏమనుకోకుండా హిందూ ప్రకారమే, వాళ్ళ ఇష్ట ప్రకారమే ఐవర్ని ఇలా పెట్టి అక్క బావ దగ్గరుండి అమ్మా నాన్నలాగా నిజంగా చెప్పాలంటే ఎంత చక్కగా పెళ్లి చేశారంటే, నిజంగా చెప్పాలంటే అంత సంతోషంగా ఉందండి. ఈ వీడియోస్ చూస్తూ ఉంటేనే అసలు ఇలా దగ్గరుండి అమ్మా నాన్నలాగా అక్క మామ పెళ్లి చేశారు. నిజంగా చెప్పాలంటే ఎంత సంతోషంగా ఉంది. పెళ్ళి కూడా హ్యాపీగా జరిగిందండి, ఎలాంటి ఆటంకం లేకుండా. ఒక పెళ్ళి చేయాలంటే ఎంత టెన్షన్ ఉంటుంది కదండి. నిజంగా చెప్పాలంటే టెన్షన్ కూడా లేదండి, అంత హ్యాపీగా జరిగిందండి. నిజంగా దేవుడు కృప అయితే మా పైన ఎంతో ఉందండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా హిందూ ప్రకారంగా చేస్తున్నారే అనేసి పెళ్ళి అని చెప్పారనమాట. అయితే ఇంకా అమ్మాయి సైడు హిందూస్ కదా, సో ఇంకా అందుకనేసి ఇలా అయితే వాళ్ళకు నచ్చినట్టు మేమైతే చేసామన్నమాట. సో ఇంకా అయితే పెళ్ళి అంతా అయింది. దాని తర్వాత ప్రేయర్ కూడా పెట్టుకున్నాం అనమాట. మేమైతే చక్కగా పెళ్ళి అయితే ఇలా అయిందండి. చూడండి మా బాబు ఎంత చక్కగా ఉన్నారో. ఇంకా చాలా సంతోషంగా అయిపోయింది. అసలు ఇంకా చెప్పాలంటే ఇంకా ఎంతో ఉందన్నమాట మాట్లాడాలంటే. నిజంగా ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉందండి. ఇంకా బంధుమిత్రులందరూ కూడా అమ్మాయి సైడ్ వాళ్ళు వచ్చారు. ఇంకా మేము చక్కగా మా నలుగురు అక్కచెల్లెలు సైడు మేము మాత్రమే కదా ఉన్నింది. చక్కగా పెళ్ళయిందండి మేడ మీదే. అసలు వీళ్ళు గుళ్ళో పెట్టుకోవాలనుకున్నారు. ఎట్లో ఇంకా మిద్ది అయితే చాలా మేడ పైన కొంచెం మిద్ది పెద్దదనమాట. సో ఇంకా చక్కగా అక్కడే పైన చేసుకోవచ్చు అని చెప్తే ఆ ఐడియా కూడా దేవుడే మాకు కల్పించినాడు. సో ఇంకా అయితే పెళ్ళి అయితే చక్కగా మేడపైనే మొత్తానికైతే మంచిగా జరిగిందండి. పిల్ల సైడ్ వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మేము కూడా ఎంజాయ్ చేస్తామండి. నిజంగా చెప్పాలంటే వాళ్ళ సపోర్ట్ కూడా మాకు ఉందన్నమాట. సో ఇంకా వాళ్ళు కూడా ఒప్పుకున్నారనమాట. మొత్తం పెళ్ళి అయితే ఇలా జరిగిందండి. సూపర్గా ఎంజాయ్ చేసామండి ఈ పెళ్ళి అయితే. నిజంగా చెప్పాలంటే ఒక ఇంట్లో పెళ్ళి జరగాలంటే ఎంతో అదృష్టం ఉండాలి కదండి. ఆ అదృష్టం అయితే అక్క వాళ్ళ కుటుంబంలో దక్కిందండి. చాలా సంతోషంగా ఉంది. అలాగే మేమందరం కూడా నలుగురు ఫ్యామిలీస్ ఇలా కలిసి ఒక పెళ్లి చేస్తాము అంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈ పెళ్లి కార్యం అంటే ఎంతో గొప్ప విషయం కదండి. సో ఇంకా అందరికీ రాదు కదండి అలాగా. మొత్తానికైతే పెళ్ళి అయితే ఇలా జరిగిందండి. ఓకే అందరికీ.